నా పేరు రవీందర్రావు. వేదవతి మేము వరం నుంచి రావడం జరిగింది. ఆ వరంగల్కి వస్తూ ఈ దర్శనం చేసుకోవాలని కోరిక మాకు. శ్రీ శంకర గురువు గారికి ఈ మెయింటెన్స్ ఈ పనులు చేస్తున్నందుకు వారికి ముఖ్యమైన ప్రణామాలు. ఆ భగవంతుడు చాలా చల్లగా ఆరోగ్యంగా ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత మేము దీంట్లోకి ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఒక విధమైన ఒక ఆనందంగా వచ్చేసింది. అది ఎలా వచ్చింది మాత్రం ఈ పట్టణం చెప్పండి. ఇప్పుడు మాత్రం ఏం చెప్తున్నాను, వారిని చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది వాస్తవం చెప్పాలంటే కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి జీవితంలో ఒకసారి రావాలి. ఏకాగ్రత చూస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటాయి. మంచి జరగాలని కూడా నేను భగవంతుని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఒకసారి వచ్చి చూసి ఇక్కడ ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. ఆ ప్రకారమే మేము మా వారు చెప్పినట్టు అనుకోకుండా ఇటు రావడం జరిగింది. దీని ఫస్ట్ స్థాపకులైన శ్రీ శంకర గురూజీ గారు మొదలు పెట్టారు. మన ఇంట్లో మన రక్త సంబంధికులను చూసుకోవడానికి మనకి కొంచెం ఓపిక అనేది అప్పుడప్పుడు పోతుంది. అట్లాంటిది ఎవరో బయట రోడ్డు మీద అనాథలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఆహారం వైద్యం అన్ని చూసుకుంటున్నారు అంటే అది చాలా విశాల హృదయం ఉండాలి, మానవతా దృక్పథం ఉండాలి. మానవ సేవ మాధవ సేవ.